కాండము ఆది కాండము 18వ అధ్యాయము 22వ వచనం. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలిచి ఉండెను. అబ్రహాము సమీపించి ఇట్లనెను, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా? ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉండిన ఎడల దానిలో ఉన్న 50 మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలము నాశనము చేయక కాయవా? ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమవునుగాక. చాలు ప్రియులరా, ఈ యొక్క వాక్యం యొక్క నేపథ్యం ఏంటంటే, దేవుడు సొదొమ గొమొర్రా అనే పట్టణాలను నాశనం చేయడానికి దూతలను పంపించాడు. దూతలు సొదొమ గొమొర్రా పట్టణం దగ్గరికి వెళ్తూ ఉన్నారు, ఆ పట్టణంలోకి ఎంటర్ అవుతూ ఉన్నారు. అయితే అబ్రహాము దేవుని సన్నిధిలో నిలబడి దేవునికి సమీపించి దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, అయ్యా, ఆ పట్టణాన్ని నాశనం చేస్తానని నీవు దూతలను పంపించావు కదా, అగ్ని గంధకాలు కురిసి ఆ పట్టణమంతా కాలిపోయేటట్టుగా చేయబోతున్నావు కదా, మరి ఒకవేళ ఆ పట్టణములో అందరూ దుష్టులే కాకుండా నీతిమంతులు ఒక 50 మంది ఉంటే ఆ పట్టణాన్ని నాశనం చేస్తావా? దుష్టులతో పాటు నీతిమంతులు 50 మందిని కూడా అందులో దహించేస్తావా, చంపేస్తావా అని దేవుని దగ్గర పిటిషన్ పెడుతున్నాడు. అంటే అడుగుతున్నాడు, రిక్వెస్ట్ చేస్తున్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, ఒకవేళ ఆ పట్టణములో 50 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని నాశనం చేయను. ఎవరిని బట్టి? 50 మంది నీతిమంతులను బట్టి మిగతా దుష్టులను కూడా కాపాడుతాను అన్నాడు దేవుడు. సరే, ఇంకొకసారి దేవుని దగ్గరికి వెళ్ళి మళ్ళా ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నేను దుమ్ముని, ధూళిని, బూడిదను, నీ పాద ధూళి లాంటి వాడిని. ఇంకొక మాట అడుగుతాను, ఒకవేళ 50 మందిలో ఒక 5 మంది తగ్గుతారేమో, 45 మందే ఉంటారేమో. అంటే ఆ పట్టణం అంతట్లో 50 మంది లేకుండా ఒక 45 మందే నీతిమంతులు ఉంటే ఆ 45 మంది నీతిమంతులను బట్టి ఆ పట్టణాన్ని కాపాడవా? కాపాడతావు కదా. లేదా 45 మందితో పాటు ఈ అందరినీ కాల్చి చంపేస్తావా అని మరలా రిక్వెస్ట్ చేసి ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, అందులో 45 మంది ఉంటే ఆ పట్టణాన్ని కాపాడుతానన్నాడు. నాశనం చెయ్యను, కాల్చివేయను అన్నాడు దేవుడు. మరలా ఇంకా రిక్వెస్ట్ చేస్తున్నాడు, ఒకవేళ ఇంకొక 5 మంది తగ్గుతారేమో, 45లో ఇంకొక 5 మంది తగ్గి 40 మంది అవుతారేమో, 40 మందే ఉంటే నాశనం చేయను అన్నాడు దేవుడు. అలా కాకుండా ఇంకొక 10 మంది తగ్గుతారేమో, 30 మందే ఉంటారేమో అన్నాడు. ఎవరు? అబ్రహాము. అబ్రహాము చాలా దేవునికి సమీపంగా ఉండేటువంటి మనిషి.
దేవునితో రిక్వెస్ట్గా, చాలా విధేయతగా ఆ పట్టణస్థులని కాపాడాలని ప్రార్థన చేస్తున్నటువంటి వాడు. అబ్రహాము దేవుని పిలుపుకు లోబడి వచ్చినవాడు. అబ్రహాము నీతిమంతుడు. అబ్రహాము దేవుని కొరకు యాత్ర చేస్తున్నవాడు, దేవుని పిలుపుకు లోబడ్డవాడు. ఇక దేవుని స్వరాన్ని వినగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వాడుగా ఉన్నాడు. అందుకని ఒకవేళ 30 మంది ఉంటారేమో అంటే 30 మంది ఉన్నా కానీ నాశనం చేయను. ఆఖరికి 20 మంది ఉంటారేమో అంటే 20 మంది ఉన్నా కానీ నేను నాశనం చెయ్యను అని దేవుడు అంటాడు. ఆఖరికి 10 మంది ఉంటారేమో అయ్యా అన్నాడు. అప్పుడు 10 మంది ఉన్నా కానీ ఆ పట్టణాన్ని కాపాడతాను అని దేవుడు వాగ్దానం చేశాడు. దేవునికి స్తోత్రం. ఈ విషయాన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే, మన సమాజంలో, మన సంఘాల్లో, లేకపోతే మనము జీవిస్తున్నటువంటి సమాజ పరిస్థితుల్లో ఎంత దుష్టత్వం పెరిగిపోతున్నా కానీ, ఎన్ని అక్రమాలు అరాచకాలు పెరిగిపోతున్నా కానీ, ప్రార్థనా పరులు చేస్తున్న ప్రార్థనను బట్టి ఆ పట్టణాలు నిలబడుతున్నాయి. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి సమీపించి విధేయతగా గోజాడుకుంటున్న విధానాన్ని బట్టి మన పిల్లలు కొన్నిసార్లు తప్పిదాల్లో ఉన్నా కానీ వారిని దేవుడు కాపాడుతున్నాడు. కారణం ఏమిటంటే మనం చేసే ప్రార్థనలు. దేవునికి స్తోత్రం. నిజానికి ఆ పట్టణమంతా కూడా నాశనం అయిపోతుంటే ఒకే ఒక్క వ్యక్తి విజ్ఞాపన చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. గంధకాలతో అంత మండి అందులో ఉన్న మనుషులందరూ చచ్చిపోబోతున్నారు. ఆ సంగతి అబ్రహాముకు తెలిసిపోయింది. దేవుని దూతలు అటుగానే వెళ్ళారు ఆ పట్టణం మీద అగ్ని కురిపించి చంపేయడానికి. ఇప్పుడు అబ్రహాములో భారం ఎక్కువైపోయింది. అందరూ చచ్చిపోతారేమో, ఒకవేళ నీతిమంతులుంటే అందులో అందరిని చంపేస్తావో ప్రభువా అని దేవుని సన్నిధిలో దేవుని పాదాలు పట్టుకొని గోచాడతా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నిజానికి అక్కడ వారి గురించి అబ్రహాం ప్రార్థన చేయాల్సిన పని లేదు, ఆయనకు అవసరం కూడా లేదు. కానీ అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఎవరంటే లోతు అంటే లోతు వెడల్పు ఎత్తు కాదు, పేరు అది. లోతు అంటే ఏంటి? పేరు. ఆ లోతు ఎవరంటే అబ్రహాము యొక్క సహోదరుని కుమారుడు, ఒక అన్న కొడుకు అన్నమాట. అతను ఫ్యామిలీతో అక్కడ ఉంటున్నాడు ఆ పట్టణంలో. ఒక్కడే నీతిమంతుడు. ఆ కుటుంబం ఉందంతే, భార్య, 2 పిల్లలు, ఆడపిల్లలు ఉన్నారు. ఎవరికి? లోతుకి. ఆ పట్టణంలో ఉన్నాడనమాట. ఇప్పుడు ఆ పట్టణాన్నే నాశనం చేయడానికి, కాల్చడానికి దేవుని దూతలు దేవుని చేత పంపబడి వచ్చారు. ఇప్పుడు ఆ పట్టణమంతటిని కూడా కాపాడడానికి అబ్రహాము ప్రార్థన చేస్తున్నాడు. ఆ పట్టణమంతా కాపాడబడితే అందులో లోతు పిల్లలు కూడా కాపాడబడతారు అని అబ్రహాం యొక్క ఉద్దేశం. దేవునికి స్తోత్రం. అందుకనే ప్రార్థన చేసేవారి యొక్క దృక్పథం ఎలా ఉండాలంటే, అందరూ రక్షించబడాలి, అందరూ అగ్నిలో నుంచి తప్పించుకోవాలి, అందరూ నరకము నుంచి తప్పించబడాలి, అందరూ ఆపదల నుంచి తప్పించబడాలి, అందరూ శ్రమల నుంచి విడిపించబడాలి. ఎవరు కూడా దేవుని ఉగ్రతకు పాలు కాకూడదు, దేవుని ఉగ్రత వారి మీదకి రాకూడదు అని ఉద్దేశముతో అబ్రహాము లాంటి మనస్తత్వం కలిగి ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. ఇక ప్రార్థన చేస్తూ ఉండగా
10 మంది ఉంటారేమో అంటే 10 మంది కూడా ఉంటే నేను నాశనం చేయను అన్నాడు కదా దేవుడు. దేవుడు వెళ్ళిపోయాడు. అబ్రహాం ఏమో ఇక నీరసంగా కొంత బాధతో దేవుడు అంగీకరించాడు, కానీ అక్కడ 10 మంది కూడా లేరే అనే బాధతో వెళ్ళిపోయాడు. సరే, జరిగిన సంఘటన ఏంటంటే ఆ దూతలో సొదొమ గొమొర్రా లోపలికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ లోతు ఇంటికి వెళ్ళారు. ఎవరింటికి? లోతు ఇంటికి వెళ్ళారు. లోతు ఇంటికి వెళ్తే లోతు ఇంట్లోనికి ఆహ్వానించాడు, లోపలికి తీసుకెళ్ళాడు. అయితే ఆ పట్టణస్థులు చాలా దుర్మార్గులు, చాలా దుష్టులు, మహాపాపం. ఈ వెళ్ళిన వాళ్ళు ఎవరంటే దేవుని దూతలు. ఎవరు చెప్పండి? దేవుని దూతలు. దేవుని దూతలు వెళ్తే ఆ పట్టణస్థులు రాత్రి సమయంలో, సంధ్యా సమయంలో 9-10 అందరూ వచ్చి ఆ లోతు ఇంటి ముందు నిలబడి కేకలేస్తున్నారు. ఏ లోతో, నీ ఇంటికి అందమైనటువంటి అమ్మాయిలు వచ్చారు కదా, వాళ్ళతో మేము పాపం చేయాలి, వాళ్ళని బయటికి తీసుకురా అని గొడవ చేస్తున్నారు. అంతటి వెచ్చలవిడి పాపం కలిగినటువంటి పట్టణం ఆ పట్టణం. అయితే దేవుడు ఏమన్నాడంటే, దేవుని దూతలు లోతుతో ఏమన్నారంటే, ఇక్కడ నీకు ఎవరున్నారు, ఎవరన్నా ఉంటే తీసుకొని బయటకు వచ్చేసాయి, మేము ఈ పట్టణాన్ని నాశనం చేయడానికి వచ్చాం. ఎందుకంటే ఈ పట్టణం యొక్క పాపం దేవుని సన్నిధిలో బహు భయంకరంగా కనబడుతుంది. ఈ పట్టణంలో ఉన్న మనుషుల యొక్క పాపం బహు భయంకరంగా దేవుని సన్నిధిలో కనబడుతుంది. అందుకనే మేము ఈ పట్టణాన్ని నాశనం చేయడానికి వచ్చాం అని లోతుతో అన్నారు. అప్పుడు లోతు తన 2 పిల్లలని, ఆడపిల్లల్ని, తన భార్యను తీసుకొని ఆ పట్టణము యొక్క బయటికి రాగానే, పొలిమర్లు దాటగానే ఆకాశం నుంచి అగ్ని గంధకాలు కురిసి ఆ పట్టణమంతా కూడా కాల్చబడింది. అందులో ఉన్న మనుషులు, పశువులు, ఆఖరికి పుట్టలు, చెట్లు, అన్నీ గట్లన్నీ కూడా బుగ్గైపోయాయి. సల్ఫేట్ కురిసిందనమాట. కురిసి బాగా విపరీతమైన అగ్ని. ఈ నలుగురు తప్పించుకున్నారు. దేవునికి స్తోత్రం. అయితే అబ్రహాము చేసిన ప్రార్థన, ఎంతమంది ఉంటే రక్షిస్తానన్నాడు దేవుడు? ఎంతమంది ఉంటే? 10 మంది నీతిమంతులుంటే నేను కాపాడుతాను అన్నాడా దేవుడు? అన్నాడు కదా. 10 మంది కాదు, ఇప్పుడు ఒకే ఒక్కడున్నాడు. ఎవరు? లోతు. అందుకనే అబ్రహాం చేసిన ప్రార్థన ఏంటంటే, నీతిమంతులతో పాటు దుష్టులతో పాటు నీతిమంతులను కూడా అందులో కాల్చుతావా, నాశనం చేస్తావా అన్నాడే. ఇప్పుడు లోతు నీతిమంతుడు గనక ఒక్క నీతిమంతుడు కూడా అందులో నాశనం కావడానికి వీల్లేదు. అందుకనే దూతలు వచ్చి ఏమన్నారంటే, ఇదిగో నీవు ఈ పొలిమేర దాటి, ఈ ఊరి యొక్క పొలిమేర దాటి బయటికి వస్తేనే మేము ఏదైనా చేయగలం. నువ్వు అందులో ఉన్నంతకాలం మేము అగ్ని కురిపించలేము. దేవునికి స్తోత్రం. అంటే ఒక్కడున్నా కానీ ఆ ఒక్కడిని కాపాడతాడు దేవుడు. అందుకనే దేవుని యందు భయభక్తులు కలిగి నీతిగా జీవిస్తే మనం అగ్ని గంధకాల నుంచి తప్పించుకోగలం, ప్రమాదాల నుంచి తప్పించుకోగలం. దేవుడే సంకల్పించి పంపించినటువంటి శ్రమలైనా కానీ, ప్రమాదాలైనా కానీ, అగ్ని అయినా కానీ, ప్రకృతి వైపరీత్యాలైనా కానీ, వాటి నుంచి దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే
మన నీతిని బట్టి మనల్ని తప్పిస్తాడు. అదేవిధంగా మన కోసం ప్రార్థన చేసే వారిని బట్టి ఆ ప్రార్థన ఆలకించి మనల్ని క్షేమంగా కాపాడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు లోతు కొంత తడువు చేశాడట, ఆలస్యం చేశాడు, సర్దుకుంటున్నాడు. ఏం చేయాలి, వీళ్ళేమో బయటికి రమ్మంటున్నారు, ఈ పట్టణాన్ని ఏమో నాశనం చేస్తానంటున్నారు, మంచి ఇల్లు కట్టుకున్నాడు, ఇక రేపో మాపో వివాహాల కుదిరిని ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలి. ఈ పరిస్థితుల్లో ఉండగా మేము ఈ పట్టణాన్ని నాశనం చేయడానికి వచ్చాము, నువ్వు రా, త్వరగా రా అంటే ఆయన ఆలస్యం చేస్తుంటే చేతులు పట్టుకొని బయటికి లాక్కొచ్చారు వాళ్ళని. అప్పుడు అతని మీద యెహోవా కనికర పడుట వలన ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతిని పట్టుకొని వెలుపలకు తీసుకొని వచ్చిరి. దేవునికి స్తోత్రం. అంటే వెలుపలికి తీసుకొని వచ్చిరి అంటే దేవుడే చెయ్యి పట్టుకొని ప్రమాదం నుంచి మనల్ని తప్పించాలి అంటే మన కోసం ప్రార్థన చేసేవారు మన కోసం ఉండాలి. దేవునికి స్తోత్రం. అందుకనే ఒక సంఘములో మనం అంటుగట్టబడాలి, ఒక సేవకుని దగ్గర మనం అంటుగట్టబడాలి, లేదా మన కోసం ప్రార్థన చేసే వారిని సిద్ధపరచుకోవాలి. ఆ ప్రార్థన మనల్ని కాపాడుద్ది. ఆ ప్రార్థన ఏం చేసిద్దంటే దేవుని దూతలను యాక్టివేట్ చేసి పంపించింది. అయితే అబ్రహాం అయితే పట్టణం అంతటి కోసం ప్రార్థన చేశాడు. ముఖ్యంగా లోతు అందులో ఉన్నాడనే ఉద్దేశం కూడా ఆయనకుంది. ప్రార్థన చేస్తే పట్టణమంతా నాశనమైంది, లోతు మాత్రమే రక్షించబడ్డాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మన జీవితాల్లో కూడా మనం ఏం చేయాలంటే మన సమాజంలో మనకు కావలసిన వారి కోసం తప్పకుండా విజ్ఞాపన చెయ్యాలి, తప్పకుండా ప్రార్థనలు చెయ్యాలి. వారిని రక్షించు ప్రభువా, వారిని కాపాడు ప్రభువా, వారి అవిధేయులుగా ఉన్నారయ్యా, కొంత నీకు దూరం అయిపోయారు ప్రభువా, కొంత నష్టపోతున్నారు ప్రభువా, తెలుసు తెలియకో పాపంలో ఉన్నారు, శాపంలో ఉన్నారు అని నీవు చేసే చిన్న ప్రార్థన వారిని అగ్ని నుంచి తప్పించింది. దేవునికి స్తోత్రం. నరకము నుంచి తప్పించింది, శ్రమల నుంచి తప్పించింది. ఎలాగంటే చెయ్యి పట్టుకొని మరీ దేవుడు బయటికి తీసుకొస్తాడు. అందుకనే అబ్రహాము ప్రార్థనాపరుడు. సమీపించిన విధానాన్ని మనం ఆలోచన చేయాలి. ఎలాగంటే బేరం పెట్టాడనమాట దేవుని దగ్గర. బేరం 50 మంది ఉంటారేమో అంటే 50 మంది ఉంటే నాశనం చేయను, 45 మందే ఉంటారేమో. అక్కడ చాలా వినయంగా విధేయతగా చాలా తగ్గించుకొని ప్రార్థన చేస్తాడు. ధూళిని బూడిదను అంటాడు ఒకసాట. నా ప్రభువు కోపపడని ఎడల అంటే అంత తగ్గించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడు. నిజానికి ఆ ప్రార్థన కూడా ఆయన హృదయంతరంగములో నుంచి వచ్చిన ప్రార్థన. ఎవరు? అబ్రహాము చేసిన ప్రార్థన. నిజానికి ఆ ప్రార్థన చేయకూడదు అసలైతే. కానీ లోతు ఎందుకు చేయకూడదంటే లోతు ఆయనను కాదని వెళ్ళిపోయాడు. ఆయనతో పాటు వచ్చిన లోతు ఆయన దర్శనమును పంచుకుంటూ వెళ్ళాల్సింది పోయి ఆయనకి ఇష్టానుసారంగా ఎక్కడికో పచ్చగా ఉన్న ప్రాంతానికి వెళ్ళి అక్కడ సెటిల్ అవుదామనే ఉద్దేశంతో వెళ్ళినటువంటి లోతు కోసం అబ్రహాము చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించాడు. దేవునికి స్తోత్రం. అందుకని మన వారు కొన్నిసార్లు తప్పిపోయినా, కొన్నిసార్లు మార్గం తప్పినా, కొన్నిసార్లు మనల్ని కాదన్నా,
కొన్నిసార్లు మన మీద దూషణ మాటలు పలికినా, మనకు దూరంగా వెళ్ళిపోయినా, మనం వారి కోసం ప్రార్థన చేయడం ఆపకూడదు. ఆపితే నష్టాలు జరుగుతాయి, ఆపితే కష్టాలు ఎక్కువైపోతాయి. ఎవరికి? వెళ్ళిపోయిన వాళ్ళకి, మనల నుంచి దూరం అయిపోయిన వాళ్ళకి, మనల్ని దూషించిన వాళ్ళకి. అలా చేయడం దేవుని యొక్క చిత్తం కాదు. వాళ్ళు దూషణ పాలవ్వాలి, వాళ్ళు నాశనం అయిపోవాలని కోరుకునే తత్వము పరిశుద్ధ బైబిల్ తత్వం కాదు. దేవునికి స్తోత్రం. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు తనను చంపుతున్న వారిని కూడా క్షమించాడు. తనను చంపుతున్న వారిని, సిలువ వేస్తున్న వారిని, దూషించిన వారిని, వీరేం చేస్తున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు అన్నాడు. కాబట్టి అబ్రహాము లాంటి ప్రార్థన ఒక ఒప్పందంతో కూడిన ప్రార్థన, తగ్గింపు కలిగిన ప్రార్థన, దేవుని సమీపించే విధానం మనము నేర్చుకుంటే మనము, మన కుటుంబాలు, మన సమాజము అగ్నిలో నుంచి తప్పించుకుంటాం. అగ్ని అంటే నరకములో నుంచి తప్పించుకుంటాం. పాతాళానికి వెళ్లకుండా ఆత్మలు రక్షించబడతాయి. దుష్టత్వములో ఉన్న మనుషులు నీతిమంతులుగా మార్చబడ్డానికి మన ప్రార్థన ఉపయోగించుకుంటాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు గెత్సెమనే తోటలో కూడా అదే ప్రార్థన చేస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు ఆయన చేస్తున్న ప్రార్థన కూడా మనందరి కోసం విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. ఆనాడు అబ్రహాము చేసిన ప్రార్థన ఇప్పుడు యేసు ప్రభువారు తండ్రి అయిన దేవుని కుడి ప్రక్కన కూర్చొని ఆయనను సమీపించి, ఇదిగో పలానా వ్యక్తి మార్గం తప్పుతున్నాడయ్యా, పలానా వ్యక్తి ఇలాంటి జీవితంలో ఉన్నాడు ప్రభువా, అతన్ని రక్షించు, అగ్నికి పోకుండా, అగ్నిపాలవ్వకుండా, నరకంకి వెళ్ళకుండా అతన్ని కాపాడు ప్రభువా అని తండ్రి అయిన దేవుణ్ణి, మన రక్షకుడు, మన ప్రభు అయిన యేసయ్య అక్కడుండి ఏం చేస్తున్నాడు? సమీపించి ప్రార్థన చేస్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ ప్రార్థన ఫలితంగా ఈ భూమి మీద అనేకులు రక్షించబడుతున్నారు. అదేవిధంగా అబ్రహాము లాంటి విశ్వాసాన్ని అనుసరిస్తున్న మనము చేస్తున్న ప్రార్థన కూడా మన బంధువులకు, మన రక్త సంబంధులకు, మన సమాజానికి, మన కుటుంబాలకు, మన పిల్లలకు మేలు చేస్తుంది. మార్గము తప్పిన వారు ఆ మార్గములో నుంచి మంచి మార్గములోనికి నడిపించబడతారు. పాతాళానికి జోగుతున్నటువంటి వారు ఆ పరలోక రాజ్యానికి వారసులు కావడానికి మనం చేస్తున్న ప్రార్థన కూడా ఉపయోగపడుతుంది. దేవునికి స్తోత్రం. అందుకనే ఎవరిని గురించి కూడా నిరాశ చేసుకోకూడదు అని దేవుని వాక్యం చెబుతుంది. అంటే వాడు మారడు, వాడి జీవితం మారదు, వాడు బ్రతుకంతే, ఇక వాడు చచ్చిపోయిందాకంతే అనే భావన మనకి ఉండకూడదు. ముఖ్యంగా ప్రభువుని ప్రార్థన చేసేవారికి అస్సలు ఉండకూడదు. విశ్వాసులైన వారికి, సేవకులైన వారికి అస్సలు ఉండకూడదు. దేవుడు అవకాశం ఇస్తాడు, దేవుడు అతన్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు ఆ మార్గం నుంచి తప్పిస్తాడు, దేవుడు నరకము నుంచి తప్పించే దేవుడు అనే ఉద్దేశంతోనే, నమ్మకంతోనే దేవుణ్ణి సమీపించి ప్రార్థన చేయాలి. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని గురించి అయినా కానీ నిరాశ చేసుకోకూడదు. ఎట్టి పరిస్థితుల్లో వాడు మారడు అనేటువంటి కంక్లూజన్కే రాకూడదు. ఏది ఏమీ కాదు, అలాగే ఉండిపోద్ది అనేటువంటి కంక్లూజన్కి అస్సలు రాకూడదు. దేవుడు ఏదైనా చేస్తాడు. అబ్రహాము చేసిన ఆ ప్రార్థన, చిన్న ప్రార్థన, లోతు కుటుంబాన్ని రక్షించింది. దేవునికి స్తోత్రం. నువ్వు చేస్తున్న ప్రార్థన కూడా నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బంధువులను, రక్త సంబంధులను
మార్చుద్ది, రక్షించిద్ది, నరకము నుంచి పాతాళం నుంచి విడిపించి పరిశుద్ధుడైన పరలోక రాజ్యములో యేసుక్రీస్తు పాటు ఉండేటట్టుగా చేస్తుంది. ఆ నమ్మకముతో మనందరము అబ్రహాము లాంటి విశ్వాసముతో దేవునిని సమీపించి మన కోసం, మన కుటుంబాల కోసం, సమాజం కోసం ప్రార్థించాలని దేవుడు ఈ పూట మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు తన మాటలు దీవించుగాక. ప్రార్థించేద్దాం. పరిశుద్ధుడ, ప్రేమగల దేవ, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఇంతవరకు నాతో మాతో మీరు మాట్లాడని ఈ మాటలు మా హృదయాల్లో ముద్రించండి ప్రభా. ఈ మాటల ప్రకారంగా నాయన మేమందరం ప్రార్థన చేయడానికి, విజ్ఞాపనలు చేయడానికి సహాయం చేయండి ప్రభా. ఎవరిని గురించి కూడా నిరాశ చేసుకోకుండా ప్రభా, అందరి కోసం, బంధువుల కోసం, సమాజం కోసం, రక్త సంబంధుల కోసం, ఆయా బిడ్డల కోసం నైనా ప్రార్థనలు చేయడానికి సహాయం చేయండి ప్రభా. నాయన ఎంత దుష్టత్వంలో ఉన్నా ప్రభా నువ్వు కాపాడే దేవుడవు ప్రభా. నాయన ఎంత నైనా ఆయా అపవిత్రతలో ఉన్న వారిని కాపాడతావనేటువంటి, ఆయా రక్షిస్తావనేటువంటి ఉద్దేశంతోనే ప్రభా విజ్ఞాపనలు చేయడానికి ప్రభా మాకు సహాయం చేయండి ప్రభా. ఆనాడు అబ్రహాము నిన్ను సమీపించి, అయా నా తండ్రి సొదొమ గొమొర్రా పట్టణాల గురించి, ఆ పట్టణంలో ఉన్న నీతిమంతుల గురించి, ఆ పట్టణంలో ఉన్న దుష్టుల గురించి కూడా నాయన ప్రార్థన చేశాడయ్యా ప్రభా. ప్రార్థన ఆలకించావు నాయన, లోతుని రక్షించావు ప్రభా, లోతు కుటుంబాన్ని రక్షించావు ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నావు ప్రభా. ఎంతైనా నమ్మదగిన దేవుడవు ప్రభా. నీతిమంతులను దుష్టులతో సమానం చేసే దేవుడవు కాదు అయ్యా. నీతిమంతులను దుష్టులతో కాల్చివేసే దేవుడవు కాదు నాయనా. నీతిగా జీవించే వారిని ప్రభా నీ నిత్యరాజ్యములో నా తండ్రి అయా ఉంచుకునే దేవుడవు ప్రభా, చేర్చుకునే దేవుడవు ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని అందరినీ ప్రభా ఆ నరకము నుంచి తప్పించి ఇదిగో నైనా నీ రాజ్య వారసులుగా మమ్మల్ని అందరినీ చేశారు. అదేవిధంగా నాయన మా బంధువులు, స్నేహితులు, రక్త సంబంధులు నైనా ఇంకెవరెవరైతే నా తండ్రి ఈ మార్గంలో లేరో వారందరూ నాయన ఈ మార్గంలోకి రావడానికి సహాయం చేయండి. ఈ నిత్యరాజ్యములో ప్రభా అనేకులు నాయన చేరునట్లుగా వారి కోసం మేము ప్రార్థన చేయడానికి సహాయం చేయండి ప్రభా. ఎవరిని గురించి మేము నిరాశ చేసుకోకుండా వారి పరిస్థితులను బట్టి ప్రభా వారి కోసం ప్రార్థనలు చేయడానికి, నీ కార్యం జరగడానికి నీ దూతలు యాక్టివేట్ అయ్యి వారి దగ్గరకు వచ్చి నాయన వారిని ఆ స్థితి నుంచి లేవనెత్తి బయటికి తీసుకొచ్చి వారిని రక్షించే వరకు నా తండ్రి మేము వారి కోసం ప్రార్థనలు చేయడానికి సహాయం చేయండి. అబ్రహాములాగా సమీపించి ప్రభా నా తండ్రి దుమ్ము ధూళిని బూడిదను అని తండ్రి తగ్గించుకొని ప్రభా నేలమట్టుకు వంగినైనా నిన్ను స్తుతించి ప్రార్థనలు చేయడానికి సహాయం చేయండి ప్రభా. అలాంటి ప్రార్థనలకు నాయన జవాబు ఉంది ప్రభా. అలాంటి ప్రార్థనలు ప్రభా నరకము నుంచి మనుషులను తప్పించి ప్రభా నిత్యరాజ్యానికి వారసులను చేస్తాయని ప్రభా ఈ పూట మాతో మాట్లాడినందుకు నాయన ఈ మాటలు నాయన అయా నా మా హృదయాల్లో భద్రపరిచి ఆ ప్రకారంగా ప్రార్థనా పనులు మగునట్లుగా సహాయం చేయండి నాయన జ్ఞాపకం చేసుకోండి. నిశ్చిత ప్రకారంగా నాయన మా అందరినీ దీవించమని, చేరి కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున కుటుంబాలుగా దీవించండి. రాని బిడ్డలకు మరొక అవకాశం దయచేయమని రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, ఈ నామము పరిశుద్ధపరచబడుగాక.